హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మరి ఈ రోజు అయితే ప్రతి ఒక్క క్రిస్టియన్కి చాలా స్పెషల్ సండే, ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంటాయి. మరి చర్చెస్లో చూసినట్టయితే మనకి ప్రతి ఒక్కరూ ఈస్టర్ సెలబ్రేషన్స్తోనే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. క్రిస్టియన్స్ అందరికీ ఇది చాలా స్పెషల్ డే. మొన్నటి రోజున ఫ్రైడే మనకి గుడ్ ఫ్రైడేగా అందరూ మరి చర్చెస్లో వర్షిప్ చేసినప్పటికీ మరి నిన్నటి రోజుకి ఈ రోజుకి 1 డే గ్యాప్తో మళ్ళీ 3వ రోజున మన ఈస్టర్ అయితే జరుపుకుంటారు. మరి శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి మరణించి 3వ రోజున తిరిగి లేచిన సందర్భాన్ని అయితే మరి ఈస్టర్గా జరుపుకుంటారు. మరి ప్రస్తుతం అయితే మనము రివైవల్ చర్చ్లో అయితే ఉన్నాం, ఆర్ఈసీలో ఉండే రివైవల్ చర్చ్లో అయితే ఉన్నాం. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మనకి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈస్టర్తో. మరి మనతో అయితే పాస్టర్ కురియన్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఈస్టర్ విశేషాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హ్యాపీ ఈస్టర్ సార్, ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా క్రీస్తు పునరుద్ధానపు దిన శుభాకాంక్షలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. వి సెలబ్రేటెడ్ ఈస్టర్ వండర్ఫుల్లీ. క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాటుతున్నారు. సో ప్రేక్షకులకు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ సార్. ఫస్ట్లీ హ్యాపీ ఈస్టర్. విష్ యూ ద సేమ్ హ్యాపీ ఈస్టర్. ఎలా జరుగుతున్నాయి ఈస్టర్ సెలబ్రేషన్స్? చాలా బాగా జరిగింది. ఈరోజు సర్వీస్ మన ఏరియా అంతా కిక్కిరిసిపోయింది. అసలు ప్రజలను కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బంది అయింది. కానీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. మంచి పునరుద్ధానపు పండుగ ఈరోజు జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్గా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈస్టర్ గురించి ఒక 2 మాటలు. యేసుక్రీస్తు సర్వమానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అనేది చాలా గొప్ప సంతోషకరమైన విషయం. సమస్త మానవులకు, దీనికి కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషికి పాపము నుండి, శాపము నుండి విమోచన కలుగ చేయాలని దేవుడు తన ప్రియ కుమార్ని ఈ లోకంలోనికి పంపాడు. యేసయ్య సిలువలో తన ప్రాణం పెట్టి అందరి కోసం ఆయన బలియాగమయ్యాడు. ఆయన పొందిన ఈ బలిమరణములో మనకు స్వస్థత ఉంది, మనకు శాంతి సమాధానం ఉంది, మనకు నిత్య జీవం ఉంది. యేసయ్య మరణించిన కారణమును బట్టి మనం మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళు పాపం, దానిని ప్రభు సిలువలో సంపూర్తిగా తారుమారు చేశాడు. ఇప్పుడు మనకు మరణ భయం అవసరం లేదు, పాపమును గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ గొప్ప రక్షణ ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. దానికి మనం ఏమీ ధర చెల్లించడం అవసరం లేదు. కనుక ఇప్పటి నుంచి ప్రభువును వేడుకుంటూ మనం జీవించడమే అవసరమై ఉన్నది. ఈ పునరుత్థాన పండుగ ఈ సంవత్సరం అద్భుతంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ పండుగ చాలా ఘనంగా జరిపించుకున్నారు. కనుక నేను ఈ సమయంలో ప్రేక్షకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మీ అందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషములతో క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మనది అండ్ సంఘ అభివృద్ధి ఎలా ఉంది? నేను ఇక్కడికి వచ్చింది 1985లో. 85లో ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ఈ పరిచర్య ఇప్పుడు తెలంగాణలో, నార్థన్ తెలంగాణలో దాదాపు 200 సంఘాలు అయింది. దేవుడు ఈ పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా మాకు స్థలం సరిపోనంత ప్రజలు ఉన్నారు. ఈ స్థలం విశాలపరచబడాలి, దీన్ని బ్రేక్ చేసి కట్టాలా లేకపోతే వేరొక ప్లేస్లోకి మూవ్ అవ్వాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాము. ఏది ఎలా ఉన్నా దేవుడు తన పరిచర్యలో మమ్మల్ని ఫ్యామిలీగా వాడుకుంటున్నారు. ఈ పట్టణ ప్రజలకు దీవెనగా ఉండడానికి తగినట్లు దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఫ్యామిలీతో వచ్చారా చర్చ్కి? అవునండి, ఫ్యామిలీతోనే వచ్చాను. ఓకే, మరి ఈరోజు ఎలా జరగబోతున్నాయి ఇంట్లో మళ్ళీ సెలబ్రేషన్స్ ఈస్టర్? కామన్గా ఈస్టర్ అంటే 3వ రోజు యేసు ప్రభు పునరుద్ధాన దినం. ఈరోజు యేసుక్రీస్తు గారు లేచినటువంటి దినం. యేసుక్రీస్తు గారు చెప్పింది కూడా ఏంటంటే ఇది ఒక కులం కాదు, మతం కాదు. చాలామంది యేసు ప్రభు అనగానే ఒక కులం అనుకుంటారు, ఒక మతం అనుకుంటారు. కులానికి మతానికి ఎప్పుడు కూడా ఆయన జత కట్టలేదు. యేసు ప్రభు ఏంటంటే శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్పిండు, క్షమించమని చెప్పిండు, అందరూ మంచిగా ఉండమని చెప్పిండు. వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ ఆయన గురించి ఇప్పుడు మన స్వీట్ ఉన్నది,
స్వీట్ తింటేనే ఇది టేస్ట్ ఉంటుంది అని తెలుస్తుంది. ఆ టేస్ట్ ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఈ యొక్క రివైవల్ క్రిస్టియన్ చర్చ్ ఆర్సీసీ వారికి, అక్కడ కొరియన్ పాస్టర్ గారికి, అమ్మగారికి, ఈ యొక్క చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. కృప చూపులాగా మీ ప్రార్థన కోరుతూ ఉంటున్నాం. నాకు తెలుసు మీ పట్టణంలో నాకంటే చాలా సామర్థ్యం కలిగిన, విద్యావంతులైనటువంటి, యోగ్యత కలిగిన, వాక్చాతుర్యం కలిగిన చాలా మంది ఈ పట్టణంలో ఉన్నారు. కానీ దేవుడి రెస్పాన్సిబిలిటీ నాకు అప్పగించినందుకు ఈ 2 years దేవుడు ఈ పరిచర్ను అద్భుతంగా చేయడానికి దేవుని కృప నాకు చాలా అవసరమై ఉంటుంది. ప్రతి ఒక్కరిని కలుపుకొని ఒక మంచి స్త్రీల సమావేశం ఉంటుందనేది ఈ పట్టణం గుర్తెరగదగినట్లు దేవుడు అద్భుతాలు జరిగించినట్లు మీ ప్రార్థన సహకారం కోరుతూ ఉంటున్నాం. ఈ రోజు నుండి విషయం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. మేము ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారు ప్రెసిడెంట్ అయ్యి నేను ఉమెన్ సెక్రటరీ రావడం అనేది అది అరుదైనటువంటి విషయం. కానీ నేను మాత్రం ఆ ప్లేస్లోనికి రాలేదు. ఐ వాజ్ ఇన్ విత్ ద కమిటీ. అంటే ఆ రోజు నేను రాలేదు వితౌట్ మై ప్రెసెన్స్. యునానిమస్లీ అందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కలిసి నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. సో దానిని ఒక గొప్ప ఉత్తరవాదితంగా తీసుకొని ఆ పనిని చక్కగా చేయడానికి ఉన్నటువంటి జ్ఞానమును, వివేకమును, దేవుని అభిషేకమును, కృపను, అంతే మాత్రం కాదు మంచి ఆరోగ్యమును, సామర్థ్యమును దేవుడు ఇచ్చినట్లు మీ విలువైన ప్రార్థన అదొక్కటి నాకు మీరు రాకపోయినా పర్వాలేదు, నాకు ఆ ప్రార్థన మాత్రం మానద్దు, తోడుగా ఉండాలని కోరుతూ ఉంటున్నాం. దైవజన్ని కూడా దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మన మందిరం నుండి దాదాపు 10-12 మంది మెంబర్గా ఉండడానికి తీర్మానం తీసుకున్నారు. ఇంకనూ మీలో ఎవరైనా TCFతో కలిసి ఉండడానికి ఇష్టపడినట్లయితే మీకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాం. ఒక్కటే సంవత్సరానికి 1000 రూపాయలు చెల్లించాలి. అది చెల్లిస్తూ మీరు ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ విమెన్ వింగ్లో ఒక మెంబర్గా ఉండడానికి వీలవుతుంది. ఎలా జరుగుతుంది పరిచర్య అనేది చూడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అలాగనే ఈరోజు మాకు ఈ సన్మానం ఇచ్చి మమ్మల్ని గౌరవించిన మీ అందరికీ ప్రభు పేరిట దీన మనసుతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు అందరినీ ఆశీర్వదించిన కాక. సన్మానం చేసి వదిలిపెట్టకు. రాజు గారికి గౌరవం వారి సైన్యమే కదా. ఎవరెక్కడ అన్నప్పుడు ఎవరు లేరు అన్నారు. రాజుగారికి ఏమీ ఘనత ఉండదు. మేమున్నామని చెప్పేటువంటి ఒక సైన్యం వెనక ఉంటేనే ఘనత. ఇప్పుడు సన్మానం చేసినది బాగుంది, మీరు మాతో ఉండాలి, మనం కలిసి ఈ పని చేయాలి. ఇది కురియన్ గారు చేసేది, ఆర్సీసీ చర్చ్ చేస్తుంది. సో ఆర్సీసీ సంఘానికి రావడం ఈ పట్టణంలో ఉన్న చాలామందికి ఇష్టం. ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా సిస్టమాటిక్ జరుగుతుంది. మంచి మర్యాద, ఆతిథ్యం మనం ఇస్తాము. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. సో మనం అందరం కలిసి 2 years ఈ పట్టణానికి బ్లెస్సింగ్గా ఉండబోతున్నాం. దేవుడి ఆధిక్యత మనకిచ్చారు. అందరూ చేసిన దానికన్నా వ్యత్యస్తంగా, ఎక్సలెంట్గా మనం చేయడానికి దేవుడు మనకు కృప ఇవ్వాలి. ప్లస్ మీరందరూ మాతో సహకరించాలి. మనమందరం కలిసి ఈ 2 సంవత్సరాలు ఈ పట్టణానికి అద్భుతమైన పరిచర్య అందించాలి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ మాతో సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. కనుక దేవుడు మనల్ని దీవించిన గాక. మనము ఈ పేరు చెప్పబడిన వారి కొరకు ప్రార్థన చేయలేదు. అది కాకుండా ఇంకా 2 బర్త్డేలు కూడా వచ్చినాయి.